వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. మన పొరుగు దేశం బంగ్లాదేశ్లో భయానక పరిస్థితి నెలకొంది. అక్కడ ప్రజాస్వామ్యం ఫరిడవిల్లుతుందని ఆశించిన వారందరికీ నిరాశ ఎదురవుతోంది. ముఖ్యంగా మైనారిటీలైన హిందువుల పాలిట ఆ దేశం ఇప్పుడు ఒక నరకప్రాయంగా మారింది. అధికారం మారింది, నాయకులు మారారు, కానీ సామాన్య హిందువుల తలరాత మాత్రం మారలేదు. ప్రజెంట్ పరిస్థితి అయితే మరింత దారుణంగా తయారైంది. ఫెనీ జిల్లాలోని దగన్ భుయాన్ ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. 29 ఏళ్ల సమీర్ కుమార్ దాస్ అనే ఒక సామాన్య యువకుడు తన ఆటోను నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఎవరితోనూ గొడవలు లేవు, రాజకీయాలతో సంబంధం లేదు. కానీ అతను చేసిన ఏకైక పాపం హిందువుగా పుట్టడమేనా అన్న సందేహం కలిగేలా అతని ప్రాణాలను బలి తీసుకున్నారు. స్థానిక ఆసుపత్రి సమీపంలో సమీర్ మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండటం చూసి స్థానికులు భీతిల్లిపోయారు. ఈ హత్య వెనుక ఉన్న తీరును గమనిస్తే ఇది ఖచ్చితంగా పథకం ప్రకారం జరిగినట్లు కనిపిస్తోంది. సాధారణంగా దోపిడీ దొంగలు దాడి చేస్తే నగదు, బంగారం లేదా విలువైన వస్తువులను తీసుకుపోతారు. కానీ సమీర్ విషయంలో అతని మెడలోని బంగారు గొలుసు, జేబులో ఉన్న నగదు, కనీసం అతని సెల్ ఫోన్ను కూడా దొంగలు ముట్టుకోలేదు. వారు కేవలం సమీర్ ప్రాణాలను తీసి అతను జీవనోపాధిగా నడుపుకునే ఆటోను మాత్రం అపహరించిపోయారు. అంటే ఇది కేవలం దోపిడీ కాదు, ఒక వర్గాన్ని భయభ్రాంతులకు గురి చేయడానికి చేసిన మతపరమైన లేదా రాజకీయ ప్రేరేపిత హత్య అని స్పష్టమవుతోంది. స్థానికులు కొందరు ఈ దాడిని కళ్లారా చూసినప్పటికీ బయటకు చెబితే తమ ప్రాణాలు ఎక్కడ పోతాయో అన్న భయంతో మౌనంగా ఉండిపోయారు. బంగ్లాదేశ్లో ఈ అల్లర్ల పరంపర నేటిది కాదు. షేక్ హసీనా ప్రభుత్వం పతనమైనప్పటి నుండి అక్కడ అరాచకం రాజ్యమేలుతోంది. రిజర్వేషన్ల గొడవలతో మొదలైన విద్యార్థుల ఉద్యమం కాస్త మతపరమైన అల్లర్లుగా రూపాంతరం చెందింది. షేక్ హసీనా దేశం విడిచి పారిపోయిన తర్వాత ఏర్పడిన శూన్యాన్ని ఉగ్రవాద మూకలు, మత ఛాందసవాదులు ఆక్రమించుకున్నారు. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినా శాంతి భద్రతలను అదుపులోకి తీసుకురావడంలో ఆ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఒకవైపు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూనే మరోవైపు హిందువుల ఆస్తులను తగలబెట్టడం, ఆశయాలను కూల్చివేయడం వంటి చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ఇటీవల బంగ్లాదేశ్ యువనేత ఉస్మాన్ హాదీ హత్య తర్వాత పరిస్థితి మరింత విషమించింది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రజల్లో భారత్ పట్ల విద్వేషాన్ని పెంచి ఆ నెపంతో హిందువులను బలిపశువులను చేయాలని అక్కడి కొన్ని రాజకీయ శక్తులు భావిస్తున్నాయి. ఇప్పటికే 10 మందికి పైగా హిందువులను అత్యంత కిరాతకంగా చంపేశారు. వందలాది ఇళ్లు బూడిదయ్యాయి. షేక్ హసీనా నిష్క్రమణ తర్వాత జరిగిన హింసలో దాదాపు 100 మందికి పైగా మైనారిటీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ గణాంకాలు కేవలం వార్తల్లోకి వచ్చినవి మాత్రమే. వెలుగులోకి రాని దారుణాలు ఇంకా ఎన్నో ఉన్నాయని అంతర్జాతీయ మీడియా సంస్థలు ఘోషిస్తున్నాయి. భారత్లోని హిందూ సంఘాలు, మానవ హక్కుల వేదికలు ఈ ఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పొరుగు దేశంలో తన రక్తం పంచుకున్న సోదరులు ప్రాణాలు కోల్పోతుంటే భారత్ మౌనంగా ఉండకూడదని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వం తక్షణమే స్పందించి మైనార్టీలకు రక్షణ కల్పించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ప్రపంచ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. నేడు సమీర్ కుమార్ దాస్ కుటుంబం వీధిన పడింది. రేపు మరో సమీర్ బలి కాకుండా ఉండాలంటే అక్కడి పాలనలో మార్పు రావాలి. మత విద్వేషం అనే మంట ఆ దేశాన్ని దహించి వేస్తుంటే పాలకులే దానికి నెయ్యిపోయటం అత్యంత విచారకరం. బంగ్లాదేశ్లో మైనార్టీల మనుగడ ప్రశ్నార్థకంగా మారిన ఈ తరుణంలో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ఆ పచ్చని దేశం శ్మశానంగా మారడానికి ఎంతో కాలం పట్టదు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న భారతీయ విద్యార్థులు, మైనార్టీ ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు. రాత్రి వేళల్లో దాడులు జరుగుతున్నాయన్న భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ప్రజాస్వామ్యం పునరుద్ధరణ జరగాల్సిన దేశంలో మతపరమైన అణచివేత రాజ్యమేలుతుండటం ఆందోళనకరంగా కనిపిస్తోంది.